ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ టెలివిజన్ షోలో స్కిట్ లో భాగంగా సుధీర్ చేసిన పని ఇప్పుడు కాంట్రవర్సీగా నిలిచింది. ఈ షోలో ఆయన చేసిన పనికి హిందూ దేవుళ్లను అవమానించారని హిందూ సంఘాలైతే ఆయనపై మండిపడుతున్నాయి. టీవీ షోలో ఇటువంటి సున్నితమైన అంశాలపై స్కిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, సుధీర్ క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలైతే కోరుతున్నాయి. అసలు సుడిగాలి సుధీర్ స్కిట్ లో ఏం చేశాడు, ఎందుకు హిందూ సంఘాలు అతని పైన మండిపడుతున్నాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు చేస్తూ ఉంటాను. పొలిటికల్ గా సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే చేస్తూ ఉంటాను. స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన అలాగే పొలిటికల్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళైతే నన్ను, నా ఛానల్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఎక్కువగా టెలివిజన్ షోలు అయితే చేస్తున్నాడు. అంతేకాకుండా బుల్లితెరకు సంబంధించి ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉందని చెప్పవచ్చు. జబర్దస్త్ ద్వారా మంచిగా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఆ తర్వాత డి షోలో చేశాడు. అందులో కూడా జనాల్ని బాగా మెప్పించాడు. ఆ ఫేమ్ తో ఆయన ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి ఆయన హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆయన చాలా టెలివిజన్ ఛానల్లో షోలు కూడా చేశాడు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహా అనే షోలో సర్కారు అనే ఒక షోకి ఆయన హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఇలా ఒకవైపు టెలివిజన్ షోలు చేస్తూ మరోవైపు ఆయన సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన గోట్ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఆ సినిమాకి పాగల్ మూవీ డైరెక్టర్ అయినటువంటి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మరిన్ని టీవీ షోలో కూడా చేస్తున్నాడు. అసలు విషయానికి మనం వచ్చినట్లయితే తాజాగా ఒక టీవీ షోలో సుధీర్ తో పాటు హీరోయిన్ అయినటువంటి రంభ అలాగే యాంకర్ రవి కూడా ఆ షోలో ఉన్నారు. అయితే ఆ వేదిక పైన చిరంజీవి గారు అలాగే రంభ గారు నటించినటువంటి సినిమా అయిన బావగారు బాగున్నారనే సినిమా ఉంది కదా. ఆ సినిమాలో టెంపుల్ లో ఒక సీన్ అయితే ఉంది. అదేమిటంటే అక్కడ టెంపుల్ లో నంది ఉంటుంది కదా, ఆ నంది కొమ్ముల మధ్య నుండి చిరంజీవి గారు చూస్తే రంభ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి బావగారు బాగున్నారా అని అతనితో అంటుంది. సో ఆ సీన్ అయితే ఈ షోలో సుధీర్ గారు అయితే రీక్రియేట్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే హీరోయిన్ అయినటువంటి రంభ కనిపిస్తుంది. మళ్ళీ ఆ సినిమాలో మాదిరిగానే మళ్ళీ సుడిగాలి సుధీర్ గారు మళ్ళీ చూస్తే మళ్ళీ హీరోయిన్ అయినటువంటి రంభనే కనిపిస్తుంది. అప్పుడు యాంకర్ రవి బావస్వామి వారు అందంగా కనిపించారా అని సుడిగాలి సుధీర్ అయితే అడగడం జరుగుతుంది. అప్పుడు సుడిగాలి సుధీర్ ఏమని చెప్తాడంటే, నాకేంటి అమ్మోరు కనిపిస్తున్నారని చెప్పి యాంకర్ రవికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సీన్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ సీన్ ను చూసిన పలువురు హిందుత్వవాదులు హిందూ దేవుళ్లను అవమానించడం అందరికీ బాగా అలవాటైపోయిందంటూ హిందుత్వవాదులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నందీశ్వరుని తలపై నుండి శివుణ్ణి చూస్తూ అందరూ తరిస్తూ ఉంటారు. అలాంటిది సుడిగాలి సుధీర్ నందీశ్వరుని కొమ్ముల నుండి చూసినప్పుడు హీరోయిన్ కనిపించిందంటూ కామెడీ చేయడం సరికాదు అని అంటున్నారు. అయితే సుడిగాలి స్కిట్ వెనుక ఎవరైతే ఆ స్కిట్ రాశారో వాళ్ళు అలాగే ఆ సీన్ తీసిన టీం వాళ్ళైతే సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే సుడిగాలి సుధీర్ తాను సొంతంగా ఏం చేయలేదని, ఆ స్కిట్ లో ఆయనకు ఏమైతే చెప్పారో దాన్నే అతను చేశాడని, అయితే అది బావగారు బాగున్నారా అనే సినిమాలో సీన్ అని, దాన్ని రీక్రియేట్ మాత్రమే ఆయన చేశాడని, అందులో అతన్ని తప్పులేదని సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా బావగారు బాగున్నారా అనే సినిమాలో రంభ అలాగే చిరంజీవికి మధ్య జరిగిన ఆ సన్నివేశాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఆ సినిమా తీసిన టైంలో ఎవరు కూడా దాన్ని అభ్యంతరపరచలేదు. అయితే ఇది అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు ఎలా తప్పు అవుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా యుగం అయితే నడుస్తుంది. అయితే ఇటువంటి సమయంలో ఇటువంటి సీన్స్ అనేది తీయడం సరైనది కాదని చెప్తున్నారు. అందుకే ఇటువంటి సీన్స్ చేసేటప్పుడు సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు 10 సార్లు ఆలోచించి ఇటువంటి సీన్లు చేయడం మంచిదని చెబుతున్నారు. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.